ఫీల్ అవ్వకే, వస్తుందిలే. పొద్దున్నుంచి ట్రై చేస్తున్నా, రావట్లేదు. పాపం వైషుకు మోషన్ అవ్వట్లేదన్నమాట. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు వైషు. ఏ బాధ? అదే నువ్వు ఇప్పుడు పడుతున్న బాధ. నీకెలా తెలుసు? విన్నాను. పొద్దున్నుంచి రావట్లేదని తెగ బాధపడుతున్నావు కదా. నాకు వారం నుంచి రావట్లేదు. నా బాధ ఊరి చెప్పుకోను. వారం నుంచి రావట్లేదా? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? మోషన్ గురించి. మరి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? వైషు కొత్త బిజినెస్ ఐడియా గురించి. పొద్దున్న నుంచి ఆలోచిస్తున్నా, ఐడియా రావట్లేదని ఆలోచిస్తుంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు. 1,00,000 రూపాయలు గెలిచే ఐడియా వేసినా. ఏంటది? రంపానికి రేపు డబ్బా టీవీలో ఉగాది పచ్చడి చేసే పోటీ పెట్టి గెలిచిన వాళ్ళకి 1,00,000 రూపాయల ప్రైజ్ ఇమ్మని చెప్పినా. నీ మాట ఎందుకింటాడు? పైగా 1,00,000 ప్రైజ్ మనీ అంటున్నావు. ఈయనట్టు నా ఐడియా నచ్చినట్టు కటింగ్ ఇచ్చిండు. నా కోసం కాకపోయినా ఆడి పెండ్లా కోసమైనా ఇంతడు కొడుకు. రంపం పచ్చడి పోటీ పెడితే మనకేంటి లాభం? గా ప్రోగ్రామ్ కి ఎవరిని రానియకుండా మనమే పోతాం. ప్రైజ్ మనీ మనమే కొడదాం. మీరు వెళ్ళండి, నేను రాను. ఏ రేపే నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. పండగ రోజు బిజినెస్ అంటే ఎవరు వస్తారు? ఈ బిజినెస్ కి మాత్రం కస్టమర్స్ పండగ రోజే వస్తారు. ఏం బిజినెస్ అది? ఉగాది పచ్చడి బిజినెస్. కూరలు చేసుకునే వాళ్ళు కర్రీ పాయింట్ కి వచ్చినట్టే రేపు ఉగాది పచ్చడి చేసుకునే వాళ్ళు నా పచ్చడి కోసం క్యూ కడతారు. అసలు ఉగాది పచ్చడి చేయనీకు వస్తుందా నీకు? ఆ పచ్చడికి ఏం కావాలో తెలిసినా నీకు? గూగుల్లో కొడితే పచ్చడికి ఏం కావాలో తెలుస్తుంది. యూట్యూబ్ లో కొడితే పచ్చడి ఎలా చేయాలో తెలుస్తుంది. రామల్లమ్మ. గేమ్స్ ఏదైనా పార్టిసిపెంట్స్ ఎప్పుడు మీరే ఉంటారా? నేను ఒప్పుకోను. సేమ్ టీవీ, సేమ్ ఆడియన్స్, సేమ్ ఓనర్, సేమ్ జడ్జ్, సేమ్ ప్రైజ్ మనీ ఉన్నప్పుడు సేమ్ పార్టిసిపెంట్స్ ఉండకూడదా? ఉండకూడదా? ఇప్పుడు మేము గాని వెళ్ళిపోతే నీకు ప్రోగ్రామ్ ఉండదు. మీ ఆవిడికి ఈయనకి పచ్చడి ఉండదు. ఏంటి? ఉండాలనా పోవాలనా? ఉండాలనా పోవాలనా? ఉండాలనా? ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు వెళ్తానంటే మాత్రం నేను వెళ్ళిస్తానా ఏంటి? అస్సలు వెళ్ళనివ్వను. నాకే మస్కా కొట్టి మురుడి కొట్టిద్దాం అనుకుంటున్నారా? నాతో ఆడుకోవాలని మీరు చూస్తున్నారు. నేను మీతో ఆడుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. మీరు పచ్చడి చేయడానికి ఇచ్చే ఐటమ్స్ లో ఒక్కొక్కరికి ఒక్కో ఐటమ్ తప్పించిస్తా. మీరు చేసిన పచ్చడిలో ఆ రుచి లేదని మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసి పంపించేస్తాను. నా లక్ష్యాన్ని నేను కాపాడుకుంటా. మీరు వెళ్ళాక ఎవరెవరి పచ్చడిలో ఏ ఐటమ్ తక్కువైందో అది కలిపి అందరి పచ్చడి ఇంటికి తీసుకెళ్తా. పచ్చడి నాకే, లక్ష్య నాకే. లేకపోతే ఈ రంపంతోనే గేమ్సా? గూగుల్లో లిస్ట్ ప్రకారం మామిడికాయ, బెల్లం, అరటిపండు, చింతపండు, వేప పువ్వు, మామిడాకులు, పచ్చిమిర్చి, వాటర్, అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. ఇప్పుడు యూట్యూబ్ లో పచ్చడి ఎలా చేయాలో చూసి పచ్చడి చేసేస్తా, బిజినెస్ చేసేస్తా. ఏమైంది ఇంటర్నెట్ కి? ఇప్పుడు దాకా బానే పనిచేస్తుంది. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? లేట్ అయితే పచ్చడి కొనడానికి ఎవరు రారు. పచ్చడి ఎలా చేయాలో కనుక్కుందామంటే రాములకు కూడా లేదు. డబ్బా టీవీలో ఉగాది పచ్చడి పోటీలో ఎలా చేస్తారో చూపిస్తారుగా, అది చూసి చేసేద్దాం. ఎవరు ఉగాది పచ్చడి ముందు చేస్తారో చూసి ఎవరి పచ్చడి టేస్ట్ గా ఉంటే వారికే బహుమతి. మేము మొదలు పెట్టాలా? యువర్ టైం స్టార్ట్. మీరు కానివ్వండి, నేను ఇప్పుడు వస్తాను. నాకు మామిడికాయ నేనేదేంటి పట్టుడు?
నా బెల్లం ఎక్కడా? నాకు చింతపండు ఇవ్వలేదేంటి? జోగిని మాటలో పెట్టి జోగి తన మామిడికాయ కొట్టేయాలి. నా దగ్గర బెల్లం లేదని తెలిసేలోపు వీళ్ళ దగ్గర బెల్లం కొట్టా. పండుగడిలా యాక్ట్ చేసి వీళ్ళ దగ్గర చింతపండు కొట్టేయాలి. ఒరే రంపం, ఎక్కడ చచ్చావురా? గజం, పండుగ రోజునైనా మొగుడికి కాస్తంత మర్యాద ఇవ్వే ప్లీజ్. ఇంకో అరగంటలో నువ్వు పచ్చడితో ఇక్కడికి రాకపోతే నీకు పగిలిపోయిద్ది. నా పనులోనే ఉన్నా. పండుగ రోజున పగల కొట్టించుకోవాలి అని నాకు మాత్రం ఉంటుందా చెప్పు? నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను వెళ్ళి పచ్చడి చేసుకుంటాను. చెప్పాను కదే పచ్చడితో వస్తానని. రంభం గారు, నేను వైశ్యుని. వయసు నువ్వా? చెప్పు, ఏంటి హ్యాపీ ఉగాది చెప్తానే కదా ఫోన్ చేశావు? కాదు, మీకు పండగ రోజు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడానికి. ఇప్పుడు కొన్న ఆఫర్లు చాలు. టీవీలో నా బిజినెస్ యాడ్ వేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను. హలో 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 రంభం గారు, ఇప్పుడు బెల్లం ఎవరి దగ్గర కొట్టేయాలి? అమ్మో, దీని దగ్గర కొట్టేయడం కన్నా బెల్లం లేకుండా పచ్చడి చేయడం బెటర్. మనకి కమ్లియే బెటర్, సాఫ్ట్ గా తిట్లతో సరిపెడుతుంది. కమ్లి, ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావో, అచ్చం అడవి దేవతలా ఉన్నావు. ఈడేంది పచ్చడి చేయకుండా వెళ్ళి కమ్లితో పులిహోర కలుపుతుండు? నిజంగానా? అవును, నీ బెల్లం మీదొట్టు. అమ్మ జోగిగా బెల్లం దుబ్బే నీక ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నావు? చెప్తా. పిచ్చి కమ్లి, దీని దగ్గర బెల్లం కొట్టేసానని తెలియదు. ఉగాది కోసం నేనే స్పెషల్ గా డిజైన్ చేశాను ఈ డ్రెస్. జోగి కూడా ఒక డ్రెస్ డిజైన్ చేయాల్సిండే, మంచిగుండేది. రామ్లమ్మ, ఏంటి నువ్వు మాట్లాడేది? ఉత్తినే మజాక్ చేసినా. అయినా బెల్లం దొంగ జేబులు తడివినట్లు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? బెల్లం దొంగ ఏంటి? అది గుమ్మడికాయ దొంగ కదా. సామర్థ్యం చెప్పకపోతే సైలెంట్ గా ఉండాలి. అవునవును, సైలెంట్ గా ఉండాలి. చూస్తా, నువ్వెంత సైలెంట్ గా ఉంటావో అది చూస్తా. ఈ ఫోన్ ఒకటి సిగ్నల్స్ వచ్చి చావదు. వయసు చెప్పు, ఏదో యాడ్ అయ్యాలన్నావు. మీకు వాట్సాప్ లో ఒక వీడియో పంపాను, అది ఇప్పుడు వచ్చే ఉగాది పచ్చడి పోటీల్లో లైవ్ లో వేయండి. ఓకే, నువ్వు ఫోన్ పెట్టేసే, నేను ఇమీడియట్ గా యాడ్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ లో వేస్తాను. ఏంటి ఫోన్ ఎంగేజ్ వస్తుంది? ఆ పంకజంతో మాట్లాడుతున్నావా? కాదే బాబు, వయసుతో మాట్లాడుతున్నాను. పచ్చడి చేయరా అంటే అక్కడ కూర్చొని పాపతో ఫోన్ లో మాట్లాడుతున్నావా? 10 నిమిషాల్లో ఇక్కడికి రాకపోతే నేనే అక్కడికి వస్తా. అంత మంచికే నేనే అక్కడికి వస్తాను. హలో, మీ అందరికీ ఒక ఉగాది న్యూస్. వయసు ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది, అందరూ చూద్దాం రండి. వైశ్యు ఉగాది పచ్చడి తినండి, తినిపించండి. ట్రెడిషన్ గాని కాదు, ట్రెండీగా కూడా వెరైటీలో దొరుకుతుంది. ఉగాది పచ్చడి క్యాండీస్, ఉగాది పచ్చడి ఐస్ క్రీమ్, ఉగాది పచ్చడి ధమ్ బిర్యానీ, ఉగాది పచ్చడి పిజ్జా, ఉగాది పచ్చడి బర్గర్ మరియు ఉగాది పచ్చడి లస్సీ. ఆర్డర్ కి ఆన్లైన్ లో సంప్రదించండి. ఉగాది పచ్చడి దమ్ బిర్యానీ, ఉగాది పచ్చడి పిజ్జానా? ఎవడ పిచ్చివాడికి ఆనందం అంటే ఇదేనేమో. టైమ్ అప్. ఆగండి, అక్కడ పెట్టండి పెట్టండి. నీ పచ్చళ్ళలో మామిడి టేస్ట్ లేదు.
నీ దాంట్లో బెల్లం టేస్ట్ లేదు. నీ దాంట్లో చింతపండు టేస్ట్ మిస్. ఇవి టేస్ట్ చూడకుండా ఎలా చెప్తున్నారు? కంటి చూపుతో పచ్చడి కలిపేస్తా. నాకు తెలీదా? అందుకే మీరందరూ డిస్క్వాలిఫై. సో ఎవరికి ప్రైజ్ లేదు. ఇది అన్యాయం. ఇది అన్యాయం. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. ఇక్కడి నుంచి దయచేయండి, వెళ్ళండి. మీరు వెళ్ళరు గాని రావులమ్మ పచ్చళ్ళలో మామిడికాయలు, జోగి పచ్చళ్ళలో బెల్లం, కమిలి పచ్చళ్ళలో చింతపండు. ఇప్పుడు అన్ని బౌల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అన్ని మిక్స్ చేసేసి ఇంటికి తీసుకెళ్తా. గజం పచ్చడి రెడీ. వైషు! ఏంటి అలా అర్చావ్? కిచెన్ లో, బాత్రూమ్ లో ఎక్కడ చూసినా ఏ ట్యాప్ ఓపెన్ చేసినా వాటర్ బదులు ఉగాది పచ్చడి వస్తుంది. అదా టీవీలో నా యాడ్ చూసి ₹1,00,000 ఒక ఆవిడ పెద్ద ఆర్డర్ ఇచ్చింది. అంత ఎక్కువ పచ్చడి ఎక్కడ కలపాలో తెలియక మన వాటర్ ట్యాంక్ లో ప్రిపేర్ చేశాను. అంత పచ్చడి ఆర్డర్ చేసిన తింగర్ ఎవరే? ఎవరో గజలక్ష్మి అంట. గజలక్ష్మి ఎవరో కాదు, మన రంపం గారి పెండ్లాం. ఏమైంది రంపం? ఈ దెబ్బలేంది, ఈ లోకమేంది? ఉగాది పచ్చడి సరిగ్గా చేయకపోతే ఇలాగే ఉంటుంది. ఉగాది పచ్చడి సరిగ్గా చేయనీకపోయినా ఇట్లనే ఉంటది. ఏంటి నువ్వనేది? మాకిచ్చిన ఐటమ్స్ లో ఒక్కో ఐటమ్ నొక్కేసి అసలు మేం పచ్చడి ఎట్లా చేసినావో టేస్ట్ కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్ ఇస్తావా? ఓహో, తెలిసిపోయిందా? అందుకే నేను అందులో చివరికి ఉప్పు కలిపినా. మా జోగిగాడు ఊరుకుంటాడా? ఆడు మస్తుగా మిర్చి పౌడర్ కలిపిండు. అమ్మా అమ్మా అమ్మా! మన కమ్లి ఏం చేసింది ఎరకనా? విరోచన టాబ్లెట్స్ కలిపింది. అందుక మా వాళ్ళందరూ 2 వాటర్ ట్యాంకులు తెప్పిస్తే వాటర్ సరిపోలేదు. అరే, ట్యాంకర్ అంటే యాదొచ్చింది. ఎవరైనా ₹1,00,000 ఇచ్చి వాటర్ ట్యాంకర్ నిండా ఉగాది పచ్చడి తెప్పించుకుంటారా? మా ఆవిడ అలా తెప్పించింది నీకెలా తెలుసు? మీ ఆవిడకి గా పచ్చడి ఏడు నుండి వచ్చిందో తెలుసునా? ఆ పచ్చడి అమ్మింది ఎవరో తెలుసునా? ఎవరు? ఉగాది పచ్చడి ఐస్ క్రీమ్. అంటే మా ఆవిడ ₹1,00,000 పెట్టుకున్నది వయసు ఉగాది పచ్చడా? ఎట్లుంది ఉగాది పచ్చడి? నీ ప్లాన్ పచ్చడవలే? వయసు